మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా మనము యోసేపు జీవిత చరిత్రలో కొన్ని ముఖ్య విషయాలు ధ్యానించుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము 19వ వచనం నుంచి, నేను దేవుని స్థానమందున్నానా, మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి, కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆదికాండము గ్రంథములో చాలా ప్రముఖమైన వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుంటే, ముందుగా సృష్టిని దేవుడు చేసిన విధానాన్ని చూస్తాం. నోవాహు ద్వారా తిరిగి ప్రపంచాన్ని నడిపించడం, నోవాహుకు సంతతి తర్వాత అబ్రహామును పిలిచి కనాన్ దేశానికి రమ్మనటం, అబ్రహాము విశ్వాసంతో వెళ్ళటం, తర్వాత అబ్రహాం సంతతి అయిన ఇస్సాకు, యాకోబు గురించి ధ్యానించుకున్నాం. ఇంకా ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు ఒక జీవితాన్ని మనం చూస్తే మరి ఎటువంటి మచ్చ లేని, ఎటువంటి మరి విమర్శ లేని దేవుని నిలిచి మరి చివరి వరకు కూడా అదే కొనసాగింపు కలిగిన ఏకైక వ్యక్తిగా మనం యోసేపు గురించి మనం ధ్యానించుకోవచ్చు. శోధనలు ఉన్నను యోసేపు ఎప్పుడు కూడా దేవుణ్ణి విడిచి మరిచి దేవునికి వ్యతిరేకముగా అవిశ్వాస పాత్రుడిగా కనబడని గొప్ప వ్యక్తి. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం చూస్తే, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విలుకాండ్లు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తము బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపెడి వాడును ఆయనే. నీకు సహాయము చేయి నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగి అగాధ జలములతో దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించి సర్వశక్తుని దీవెన వల్ల అతని బహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైన చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును అని యోసేపు తల మీదను తన సహోదరుని వేరేపరచబడిన వారి నెత్తి మీదను ఉండును. ఈ మాటలు యాకోబు ముగింపులో వచ్చినప్పుడు మరి పిల్లలందరినీ దీవిస్తూ యోసేపు గురించి చెప్పిన మాటలు, ఒక తండ్రి కుమారుని గురించి చెప్పిన మాటలు. యాకోబు దగ్గర యోసేపు చిన్నప్పుడు 17 సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు. మరి చివరి 17 సంవత్సరాలు యోసేపు దగ్గర యాకోబు వచ్చి ఉన్నాడు. అంటే తండ్రి తనను 17 సంవత్సరాలు చూస్తే తిరిగి తండ్రికి ఆ 17 సంవత్సరాలు కూడా తన దగ్గర పెట్టుకుని చూసుకునే గొప్ప భాగ్యము తండ్రికి చేసిన దానికి యోసేపు తండ్రిని బాధ్యతగా చూసే గొప్ప క్రియ. ఇదన్నీ జరిగింది కాబట్టి యోసేపు జరిగినవన్నీ కూడా మంచిని కాదు, ఎన్నో శోధన మధ్యన యోసేపు మరి ఇవి చేయగలిగాడు. క్లుప్తంగా మనం చూస్తే యోసేపు యాకోబుకి 12 కుమారులు 11వ వాడు. యాకోబుకి రాహేలుకు పుట్టిన కుమారుడు, తర్వాత వాడు బెన్యామిన్. యాకోబుకి మరి సంతతి అయిన 11 కుమారులు చిన్నవాడైన యోసేపుకి దేవుని దర్శనము తెలిసి 11 పనులుంటే 10 పనులు కూడా వచ్చి అతను నమస్కారం చేసిందని, సూర్యచంద్ర నక్షత్రాలు నమస్కారం చేసింది అంటే యోసేపుకి వచ్చిన కళలు చెప్పినప్పుడు వాళ్ళ అన్నలు వాటిని మరి ద్వేషంతోనూ అతని పైన అసూయతోనూ ఉన్నారు. ఎందుకని అతనికి వచ్చిన కళ ఏంటి అంటే, అతను ఒక పనగా ఉంటే మిగిలిన అన్నదమ్ములందరూ కూడా వచ్చి నమస్కరించినట్టు, సూర్యచంద్ర నక్షత్రాలు కూడా అంటే తల్లిదండ్రులు కూడా అతన్ని సాష్టాంగ పడినట్టుగా ఆ కళలో చెప్తే, నువ్వేంటి ఏమనుకుంటున్నావు, ఇంత ఇదిగా నువ్వు అందరికన్నా హెచ్చించబడేవాడుగా నువ్వు అనుకుంటున్నావు అని ఒక ద్వేషాన్ని పెంచుకుని యాకోబు యోసేపుని ఎంతో ప్రేమిస్తూ ఉండటం చూసి ఈర్ష్య ద్వేషంతో ఇతన్ని ఎక్కడైనా దూరం చేయాలనుకునే సందర్భంలో వారు అడవిలో మరి ఆ మందను కాల్చున్నప్పుడు వారిని చూడటానికి వెళ్ళిన సమయంలో ఇతన్ని వస్తున్నప్పుడు చూసి ఆ మంచి అంగి కుట్టించి తండ్రి అంత ప్రేమతో ఉన్న అతను చూసి ఇతను ఏ రీతిగానూ మరి చంపాలనుకుని దగ్గరికి వచ్చినప్పుడు అన్నదమ్ములందరూ కలిసి చంపి మోట బావిలో పడేద్దామంటే పెద్దవాడైన రూబేను చంపడం ఇష్టం లేక ఎట్లయినా బతికించి తిరిగి పంపిద్దాం అనుకున్నాడు. ఎందుకని కొంచెం పెద్దవాడు, జ్ఞానం కలిగిన వాడు, బాధ్యతారహితంగా కాకుండా మరి ఏదైనా కాపాడదన్న విషయంలో చంపేందుకు గోతిలో పడేద్దాం అనుకుని గోతిలో పడేసి మరి ఆ రూబేను అటు బయటకు వెళ్ళిన సమయంలో అటుగా వస్తున్న ఐగుప్తులు ఒక బోళం అంటే ఒక సమూహం వస్తుంది, ఒక వ్యాపారులు, వాళ్ళకి అమ్మేస్తే మనకి డబ్బులను వస్తే ఇక్కడ మనం ఉండి చంపేస్తే ఏంటని యోసేపుని
వాళ్ళకి ఐగుప్తులకి అమ్మేస్తే వాళ్ళు బానిసగా పట్టుకుని వెళ్ళిపోతారు. మరి ఆ తండ్రికి అయితే ఆ యొక్క అంగిని తీసి దానిపై రక్తం మరకలతో చనిపోయాడు, అడవి మృగం అని చెప్పి ఆ తండ్రిని క్షోభకు గురి చేస్తారు. ఈ రీతిగా అనుకున్న ఈర్ష్య, ద్వేషము, పగ, మరి తమ్ముడని చూడకుండా తమ్ముడిని పైన తండ్రి చూపించే ప్రేమ పైన ద్వేషాన్ని, ఈర్ష్యని పెంచుకున్న యొక్క పగ, ప్రతీకారము ఎంత ఘోరంగా ఇక్కడ మనం చూస్తామంటే, చంపేసినా పర్లేదు అనుకున్న వాళ్ళు ఒక బానిసగా అమ్మేస్తే ఐగుప్తు దేశానికి వెళ్తే తిరిగి రాగలిగిన పరిస్థితులు అప్పుడులో లేవు. ఓ బానిసకి వెళ్ళిన వాడు మళ్ళీ ఇంకెప్పటికీ వెనక్కి రాడు. ఇంకా వాడి గురించి మర్చిపోవచ్చు. తండ్రికి కూడా ఏదో దుష్ట మృగం చంపేసిందని చెప్పి నమ్మబలికారు. ఆ విషయాన్ని చూసి తండ్రి కూడా ఎంతో క్షోభంతో క్షీణించిపోయే పరిస్థితి. ఈ రీతిగా పట్టబడి వెళ్ళిన యోసేపు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంటి వరకు, అంటే ఆ పోతీఫర్ని బానిసగా కొనుక్కొని తీసుకుని వెళితే మరి అప్పుడు కూడా దేవుని యందు నిలిచిన యోసేపు ఆ నీతిమత్వంతో జీవించటం, ఆ నీతిమత్వాన్ని కలిగిన నడవడి అన్ని చూసి పోతీఫర్ క్రమంగా యోసేపును తన ఇంటికి అన్నిటిపైన అధికారిగా ఉంచుతాడు. అంటే రాజ సంరక్షణాధికారి కాబట్టి ఆయనకి పెద్ద ఆస్థానం ఉంటుంది. దాంట్లో ఈయన అన్ని చూసుకునేవాడిగా ఉండి చివరికి తను వచ్చి ఆహారం భుజించి వెళ్ళడం తప్ప తగిన ఏ విషయాలు పట్టించుకోనంత స్థితి. అంటే ఎంతగా నియమబద్ధంగా జీవిస్తూ ఉన్నాడు. మరి ఒక బానిసగా పట్టబడి వచ్చాడు, లేకపోతే అక్కడ ఎంతో వాళ్ళు అన్యాయం చేశారు, వాళ్ళపైన ద్వేషము, లేకపోతే వీళ్ళందరిపైన పగ, ఇవేమి తలంచక దేవుని నీతిమత్వంలో నిలిచి మరి ఈ కార్యం ఎందుకు జరిగిందని దేవుని కూడా దూషించి ఉండడు. దేవాన్ని చిత్తం అనే దేవుని కృపకు ఎదురు చూస్తూ తన ముందున్న కార్యాన్ని, అంటే ఏదైతే పని అప్పచెప్పారో ఆ పనిలో మంచిగా దినదినము కూడా మీ యొక్క అనితిమత్వాన్ని బట్టి అతని పైన ఇంత విశ్వాసాన్ని కలిగించే రీతిగా మరి అక్కడ పోతీఫర్ పెట్టినప్పుడు, పోతీఫర్ యొక్క భార్య ఆయన్ని ప్రలోభానికి గురి చేసినప్పుడు కూడా నా పైన ఎంతో విశ్వాసించిన నా యజమానుడికి ద్రోహం చేయనని ఆమె ఎటువంటి ప్రలోభానికి గురి కాకుండా ఆ పైన వచ్చే విపత్తుకు కూడా ఎదురొడ్డి నిలిచే రీతిగా ఉన్నప్పుడు మరి ఆయన్ని తీసుకెళ్లి జైల్లో వేస్తే ఆ జైల్లో కూడా ఆ నీతిమత్వం కలిగిన ఆ యొక్క జీవితాన్ని చూసి ఆ జైలు అధికారులు అన్ని విషయాలు చూసుకోమనే పరిస్థితికి వస్తుంది. ఈ రీతిగా ఒక బానిసంగా పట్టబడి అక్కడికి వెళ్ళిపోయి అంత హీనస్థితికి వెళ్ళిపోతే మరి ఏం సేవించాలి? ఈ రీతిగా నేను దేవుని యందు నిలిస్తే దేవుడు చూపించిన కళలు నేను చెబితే కూడా వాళ్ళు అవిశ్వాసాన్ని నుండి నన్ను చేశారని వాళ్ళపైన ద్వేషమో, లేదా తన యొక్క జీవితం పైన క్షోభతో కూడిన జీవితం కాకుండా దేవుడే చూసుకుంటాడో, దేవుడిని అడిగే దేవుని యందు విశ్వాసాన్ని ఉంచి తన యొక్క నియమబద్ధతను చూపించినప్పుడు హెచ్చించబడతాడు. ఆ హెచ్చించబడటమే దేవుని యందు నిలిచిన వారికి కలిసే గొప్ప ఘనత. ఆ రీతిగా యోసేపు జీవితం మనం చూస్తే మనం శోధనలో పడ్డాము, సమస్యలో పడ్డాం. ఇటువంటి పరిస్థితులు మేము చేసిన తప్పులేమి లేవు, కానీ మమ్మల్ని ఈ రీతిగా దేవుడు లేదా మనుషులు అనే దేవుణ్ణి మనుషుల్ని దూషిస్తూ ఎప్పుడు మనం క్షోభిస్తూ ఆ పరిస్థితి నుంచి బయటపడటానికి అనేకమైన మరి క్రియలు చేయడానికో మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎంతో వ్యతిరేకమైన దిశలో ఉంటాయి. కానీ దేవుని నిలిచి దేవా నాకు ఇది చేసినా పర్లేదు అనుకునే ఉంటాయా? ఆ రీతి ఉంటే యోసేపు వలె దీవించబడతాం. అంటే ఆ యొక్క క్లిష్ట పరిస్థితిని కూడా దేవుడు మార్చి అక్కడ అధికారిగా అన్ని చూసుకోగలిగిన పరిస్థితులు వచ్చినాయి. అక్కడికే మరి రాజు దగ్గర భక్ష్యకారుడు, పానదాయకులు ఇద్దరు ఎంతో ప్రముఖమైన స్థానంలో ఉన్నవాళ్ళు ద్రోహం చేసే నేరారోపణని అక్కడ తీసుకొచ్చి ఉంటే వారి యొక్క కళల భావాన్ని తెలియచేసినప్పుడు వారు ఆశ్చర్య పొందుతారు. ఇంత జ్ఞానం కలిగిన వాడు ఇక్కడ ఉన్నాడని. వారిలో ఇద్దరికి ఒకరి శిక్ష పడుతుంది, తప్పుతుందని చెప్పినప్పుడు మరి శిక్ష తప్పించేవాడు చెప్తాడు, నీకు సమయం ఉన్నప్పుడు రాజుగారితో చెప్పి నేను ఐగుప్తు నుంచి మరి ఇక్కడికి పట్టబడి వచ్చాను కాబట్టి నేనేం చేసిన తప్పు లేదు, నా గురించి చెప్పమన్నప్పుడు ఆయన మర్చిపోతాడు. అయితే సహాయం పొంది మన గురించి వీళ్ళు చేయట్లేదని చాలాసార్లు మనం అనుకుంటాం. మనం చాలా విషయాల్లో మనం చాలామంది సహాయం చేస్తాం, వారి సమయానికి సహాయం చేయరు, లేకపోతే మన గురించి పట్టించుకోరు, ఆదరించరని. దేవుని పట్ల మేము నిలబడి ఉంటే మేము ఎన్ని చేస్తున్నా మా పట్ల దేవుని కృప ఉందని కొన్ని చాలామంది యోచిస్తారు. అయితే ఆ సమయంలో వెళ్ళి రాజుగారు చెప్పినా ఎంతగా పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు రాజుగారికి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళ గురించి ఎవరు చెప్పలేని పరిస్థితిలో అప్పుడు ఆ యొక్క పానదాయకుడు చెప్తాడు, అయ్యా నాకు జైలులో మీరు వేసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను దేవదూతల వరం కలిగిన వాడు కాబట్టి నాకు కలభావాన్ని చెప్పాడని చెప్పినప్పుడు అతను తీసుకొచ్చినప్పుడు రాజు యోసేపు ఆ కలభావాన్ని చెప్పినప్పుడు అక్కడ ఆయనకు వచ్చిన కలభావం ఏంటి? 7 సంవత్సరాలు మంచిగా పంటలు పండుతాయి సమృద్ధిగా, తర్వాత మరి కరువు కాలం 7 సంవత్సరాలు వస్తాయి కాబట్టి అది నీకు సూచనగా తెలియచేయబడింది. ముందుగా వచ్చిన 7 సంవత్సరాలు సమకూర్చుకుంటే తర్వాత వచ్చే కరువు కాలంలో క్షేమంగా ఉండవచ్చు అనే యొక్క సూచనకే దేవుడు నీకు తెలియపరిచాడనే గొప్ప విషయాన్ని తెలియపరిచినప్పుడు మరి ఎంతగా మరో సంతోషించి మరి దేవుడు ఈ రీతిగా సూచించాడు, మరి ఈ సూచన చెప్పగలిగిన వాడిని ఎంచాడు కాబట్టి దేవుని కార్యం. నీవు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, మరి ఇతనికి అందరూ కూడా నమస్కారం చేయాలి.
ఒక్క రాజ్యాధికారం తప్ప సమస్తం ఇతనికి అప్పచెప్పి ముందు కాలంలో సమస్తాన్ని కూర్చి కరువు కాలంలో మరి క్షోభ లేకుండా చేయమని అధికారాన్ని ఇస్తాడు. ఆ రీతిగా మరి యోసేపు బానిసగా పట్టబడి వెళ్ళి మరి అక్కడ శోధనలో పడి జైలుకి వెళ్ళిన దేవుని విశ్వాసంతో ఉన్నప్పుడు విపత్కర పరిస్థితి నుంచి పరిష్కరించగలిగిన గొప్ప జ్ఞానము కలిగిన వాడని యోసేపుని అక్కడికి నిలబెడతాడు. బానిసగా పట్టబడిన వాడు ఒక రాజు ఆస్థానంలో ప్రముఖమైన స్థానానికి ఎదగటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. కాబట్టి మన నిరీక్షణ ఎన్ని సంవత్సరాలు పడుతుందని కాదు, మనం అందుకోవలసిన స్థలాలు, మరి అందుకోవలసిన ఫలాలు, లేకపోతే కొన్ని కార్యాలు కొంత సుదీర్ఘ కాలం అయినను మనము ఎంతో వేచి ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుని ప్రణాళిక నడిపించాలంటే ఒక్కొక్క క్రమంలో అవి అయితేనే అది పరిపూర్ణత చెందదు. దేవుని యందు నిలిచిన నీతిమత్వం అతన్ని నిలబెట్టి మరి రాజాస్థానంలో ప్రముఖ స్థానాన్ని పొందే రీతిగా నడిపించింది. దీన్ని బట్టి చూస్తే మనకు వచ్చిన కష్టంలో, ఇబ్బందుల్లో, మనకున్న పరిస్థితుల్లో మనం ఎక్కడో అణగారిపోయామనుకునే క్షోభ కన్నా దేవుని యందు నిలిచి మన క్రియలు మనం చేస్తూ ఉంటే మన పైన మోపిన అభియోగాలు లేదా మనకు వచ్చిన విపత్కర పరిస్థితులు పరిష్కరించే రీతిగా దేవుడు మన నీతిమత్వాన్ని చూసి అత్యధికమైన పరిస్థితులన్నీ కూడా దేవుడు కలగజేసిన వాటిని మనుషులు కూడా నమ్మే రీతిగా దేవుడు నడిపిస్తాడు. కాబట్టి ఆ విశ్వాసంతో మనం ఉండాలి. ఎప్పుడైతే ఐగుప్తులో అన్ని సమకూర్చాడు, కొట్లలో దాన్ని సమకూర్చుకొని కరువు కాలంలో అందరికీ ఇస్తున్నప్పుడు అనేక దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఆహారాన్ని కొనుక్కునే గొప్ప క్రియ. అంటే ఆ 7 సంవత్సరాలు ఎంతగా ఆ సమృద్ధిగా వచ్చిన పంటలను మరి దాచిపెట్టాడో అవన్నీ ఎంతో దేవుని యొక్క కృపతో, ఆ యొక్క జ్ఞానంతో అవన్నీ కూర్చుకున్నప్పుడు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. అయితే మరి కానాను దేశంలో కూడా కరువు వచ్చినప్పుడు తండ్రి మాట అనుసారము బెన్యామీను తప్ప తక్కిన 10 మంది కూడా ఆహారానికై ఐగుప్తు దేశానికి వచ్చారు. మరి అవన్నీ ఇచ్చేవాడు యోసేపు కాబట్టి వారు వచ్చి ఆహారం గురించి అరుకులన్నీ తీసుకొచ్చి మాకు కొరత ఉంది కాబట్టి ఆహారాన్ని ఇమ్మన్నప్పుడు ఎప్పుడైతే చూశాడో గుర్తుపట్టాడు. ఎందుకు? తనైతే మోసపోయి వచ్చాడు కాబట్టి తన అన్నలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడున్నా వస్తారని తెలిసింది. వీళ్ళు కానాను నుంచి వచ్చారనగానే మరి సహజంగా మనం అనుకుంటాం, మన ఊరి నుంచి వచ్చేవాడు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎదురు చూస్తుంటాం కదా అని వినగానే ఆ రీతిగా అనుకున్నాడు. చూశారు 10 మంది చూశాడు. 10 మందిని మాట సంభాషణ బట్టి వీళ్ళు మనదములు అనుకున్నాడు. ఎప్పుడైతే వేరే తన అన్నలను గుర్తించాడో తన విషయాన్ని తెలియపరచకుండా మీరు ఇక్కడ వేగులు వాళ్ళు వారి వచ్చారు అని అన్న వెంటనే వాళ్ళంట, అది కాదు, మేము కనాను దేశంలో మా తండ్రి యాకోబు, మేము 12 మంది కుమారులము, 11వ వాడు చనిపోయాడు, 12వ వాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, 10 మంది మేము వచ్చాము ఇది అనే వాళ్ళ యొక్క మరి ఇంటి గురించి అన్ని విషయాలు చెప్పారు. అయితే మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పింది నిజమనుకోవాలంటే ఆ 12వ వాడిని మీరు తీసుకురండి, అప్పుడు వరకు మిమ్మల్ని అందరినీ ఇక్కడే పెట్టేస్తానంటే వాళ్ళు ఎంతో మరి ప్రాధేయపడినప్పుడు సరే ఒకరిని ఇక్కడ పెట్టండి అని షిమ్యోను ఆయన దగ్గర పెట్టుకుని వారికి ఆహారాన్ని ఇస్తూ ఆ రోకలను కూడా ఆ బస్తాలో కట్టి పంపించేస్తాడు. వీళ్ళు మార్గ మధ్యంలో చూసుకుంటారు, అమ్మో ఈ రోకలు కూడా మనతో వచ్చింది, ఇప్పుడు వెనక్కి వెళ్ళాలి, ముందుకెళ్ళాలని తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు తండ్రి ఆ రోకలన్నీ తీసుకుని వచ్చారు, ఇది వీడికి తెలియకుండా కట్టబడిందా ఈ విషయం అని యోచించి ఏం చెప్పాడంటే, మీ యొక్క చిన్న తమ్ముడిని తీసుకొస్తే బంధించిన వాడిని ఇస్తానంటే ఎంతనో క్షోభపడతాడు. ఇప్పటికే నాకు ఒక కుమారుడు చనిపోయాడు, చిన్నవాడిని ఇస్తే ఇక నేను జీవించలేను, ఒకడు అక్కడే ఉన్నాడు, కాబట్టి వీడిని కూడా తీసుకెళ్తే నాకు ఇక మరణమే శరణ్యం అన్న రీతిగా ఎంతో క్షోభించినప్పుడు లేదు మేము వెళ్ళి మళ్ళీ ఆహారం తీసుకొస్తాము, కరువు వచ్చినప్పుడు మీరు వెళ్ళి తీసుకురాక తప్పదన్నప్పుడు మరి యోధా చెప్తాడు, నేను బెన్యామీని తీసుకెళ్ళి చూపిస్తే కానీ అక్కడ షిమ్యోను వదలడు, మనకు ఆహారం రాదు, మరి మేము వేగుల వారం కానీ ఎప్పుడైతే ఆయనకు నమ్మకం కలిగిందో ఆహారం అన్నీ తీసుకుని వస్తాము, ఒకవేళ రాకపోతే నాదే మాట అని చెప్పి తండ్రిని ఒప్పించి ఆ బెన్యామీని తీసుకుని అక్కడికి వెళతాడు. ఈ క్రమం అంతటి మనం చూసినప్పుడు మరి ఏ అన్నలైతే ద్వేషంతో పగతో మరి యోసేపుని చంపాలనుకున్నారు, దూరంగా వేయాలనుకున్నారు, మరి అటువంటి వాళ్ళు పెరిగే క్రమంగా ఏ రీతిగా పెరిగారు? ఎంతో దుర్మార్గులు పెరగాలి. కానీ వారందరూ కూడా ఐకమత్యం కలిగి తండ్రి దగ్గరే ఉండి తండ్రి ఆదేశానుసారము మరి ఆహారం తీసుకురావడానికి వచ్చారు. ద్వేషం పగతో చేశారు, కానీ తర్వాత మరి అన్నదమ్ములు విడిపోయారా? లేరు, అన్నదమ్ములు అందరూ కలిసే ఉన్నారు, తండ్రి ఆదేశానుసారమే జీవిస్తున్నారు. వారి యొక్క ప్రవర్తనను మనం చూస్తే వారు గతంలో చేసిన ఒక భయంకరమైన పాప క్రియ నుంచి వారు మార్పు చెంది వారందరూ కలిసి ఉండటము, తండ్రితో కలిసి ఉండటము, తండ్రి ఆదేశానుసారం రావటము, తమ్ముడు గురించి ఎంతగానో ప్రాధేయపడటము, మేము వెళ్ళి తీసుకొస్తామని చెప్పినప్పుడు వారిలో మార్పును బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనము పాపం చేసి పాపంలో ఉండడం కాదు, దాన్ని మార్పు దిశగా ఎప్పుడైతే మనము ఉన్నామో దేవుడు చూస్తున్నది అదే. నువ్వు చేస్తున్న పాపాన్ని బట్టి, నువ్వు చేస్తున్న పాపక్రియలను బట్టి దాంట్లో నువ్వు జీవిస్తూ ఉంటున్నావా?
నీ యొక్క పాపాన్ని బట్టి జీవితం ఏ రీతిగా మార్పు చెందాలో చూస్తున్నావా? నీలో మార్పుని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఆ మార్పుని బట్టి నీ యొక్క జీవితం, భవిష్యత్తు ఉంటుంది. ఈ రీతిగా అన్నదమ్ములు అంత భయంకరమైన పాపం చేసిన తర్వాత వారిలో మార్పును ప్రస్ఫుటంగా కనబడుతుంది. యోసేపు దగ్గరికి తిరిగి వాళ్ళు బెన్యామీని తీసుకుని వస్తారు. యోసేపు వచ్చినప్పుడు గుర్తుపడతాడు. బెన్యామీని చూసి ఎంతగానో మరి ఆ పక్కకి వెళ్ళి ఏడుస్తాడని వాక్యం ఉంది. మరి ఎంతగా క్షోభిస్తున్నా చెప్పకుండా వాళ్ళకి ఆహారం సిద్ధం చేసి ఆహారాన్ని ఇచ్చి వారందరికీ మూటల్లో ధాన్యంతో పాటు వారు తెచ్చిన రోకలు కూడా కట్టి బెన్యామీను సంచిలో మాత్రం ఒక చిన్న గిన్నెను పెట్టమంటాడు. తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు గృహ సంరక్షణాధికారిని పంపించి ఈ చిన్న గిన్నె ఎవరో దొంగిలించారని నెపంతో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు, ప్రభు మేము మా రోకల మాలో కట్టుండి తీసుకొచ్చి ఇచ్చాం కాబట్టి మా దాదాపు తెలుస్తుంది, మా తమ్ముడిని తీసుకురమ్మని తీసుకొచ్చినాము, ఇప్పుడు నీ గిన్నె మేము తీసుకోలేదంటే ఎవరి సంచిలో గిన్నె ఉండదో వాళ్ళనే ఇక్కడ బంధిస్తూ తక్కువ పంపిస్తామని అన్నప్పుడు ఆ యొక్క బెన్యామీను సంచిలో గిన్నె దొరికినప్పుడు బెన్యామీను ఉంచాలనేటప్పుడు అన్నదమ్ములు ఎంతగానో ప్రాధేయపడతారు. ఈ తమ్ముడు కానీ మాతో పాటు రాకపోతే మా తండ్రి చనిపోతాడని. ఆ రీతిగా వారిలో మార్పును ఆ యొక్క క్రియనన్నీ చూసిన యోసేపు వారిలో అంతకుముందు ఉన్న పగ, ద్వేషం స్థానంలో ప్రేమ, తండ్రి యందు మరి అన్నదమ్ములు కలిసి ఉంటాం, అన్నదమ్ములు యందు చిన్న కుమారుని తీసుకెళ్ళి తండ్రి చనిపోతున్న యొక్క ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఆ వారిపైన ద్వేషాన్ని, పగను కూడా వీడే రీతిగా ఉంది. అంటే యోసేపు నియమబద్ధం కలిగే ఉన్నాడు. వీరే రీతిగా ఉన్నారో మరి ఆ పరీక్షించి చూసినప్పుడు వారిలో మార్పును బట్టి యోసేపు కూడా తన అన్నలపైన ఆ ద్వేషాన్ని, పగను వీడి అప్పుడు నేను మీ యొక్క తమ్ముడిని బయలుపరచుకొని ఆ యొక్క తండ్రి విషయాలను అడిగి ఎంతగానో ఏడ్చి ఆ ఫరో కూడా వారు అన్నదమ్ములని చెప్పి తన తండ్రిని కరువు కాలంలో అక్కడ ఉండే కానీ ఇక్కడ తీసుకురమ్మని అన్నదమ్ములని పంపిస్తాం అనే క్రియ జరుగుతుంది. అప్పుడు వెళ్ళిపోయి మరి యాకోబుని రమ్మన్నప్పుడు యాకోబు తండ్రి కుమారుడు జీవించున్నాడనే విషయాన్ని తెలిసి ఎంతగానో సంతోషపడతాడు. కానీ తిరిగి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అయితే తన తండ్రిని తిరిగి తీసుకుని వచ్చాడు. మరి యాకోబుకి వచ్చేటప్పుడు దేవుడు చెప్తాడు, తిరిగి నేను తీసుకొస్తానని. ఆ రీతిగా తీసుకొచ్చినప్పుడు యాకోబు మరణ సమయంలో యోసేపు గురించి చెప్పిన మాటలు, నువ్వు ఫలించడి కొమ్మ, దాన్ని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును, విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములు వేసి అతని హింసించిరి. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తము బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలుకు బండయు మేపడి వాడును ఆయనే. ఇశ్రాయేలుకు బండయు మేపడి వాడు ఆయననే రీతిగా యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తే తెలుస్తుంది. యోసేపు జీవితంలో 17 సంవత్సరాలు తండ్రి దగ్గర ఎంతో అల్లారుగా పెరిగి తర్వాత మరి ఒక్కసారి బానిసగా పట్టబడినప్పుడు చేసిన వారి పట్ల ద్వేషాన్ని, పగని, లేకపోతే చేస్తున్న క్రియలను బట్టి దేవుని పైన అవిశ్వాసాన్ని కూడక దేవుని యందు నిలిచి మరి ఆ నీతిమత్వంతో ఉన్న దాన్ని బట్టి మరి అక్కడ క్షోభించే పరిస్థితుల్లో కూడా అధికారిగా ఎదుగుతూ అధికారిగా వస్తూ ఆ యొక్క పతిపరి భార్య చేస్తున్న క్రియలకు కూడా ఆమెను ఏ విషయంలో కూడా లక్ష్య పెట్టక శోధనకైనను ఆ జైలుకైనా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె చేసిన విషయం కాకుండా దేవుని నిలిచి దేవుని యొక్క కృపతో గొప్ప కార్యాలు చూపిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క కళల భావంతో దైవాత్మతకు ఉందనే యొక్క గుర్తింపు రాజు కలిగి ఆ యొక్క అధికారిగా వచ్చినప్పుడు, అధికారిగా ఉన్నప్పుడు అంతకుముందు అతనికి జరిగిన ఘోరమైన దానికి ప్రతీకారం తీర్చుకోకుండా మరి అన్నల గురించి ఎదురు చూశాడా, లేకపోతే అన్నలు వస్తారని ఎదురు చూశాడా, అన్నల గురించి మరి వెతుకుతూ చూశాడా? కానీ దేవుడు మనకు అంత సమయం ఇవ్వడు. దేవుడే తప్పిస్తాడు. అన్నలే దగ్గరికి వచ్చినప్పుడు గుర్తించి కూడా వారిని పరీక్షిస్తూ వారిలో మార్పును గమనిస్తూ ఆ మార్పును బట్టి తన అన్నలో ఏ రీతిగా మరి ప్రేమతో ఉన్నారో తెలుసుకొని వారు ఎంతో భయపడుతూ తండ్రి చనిపోయిన తర్వాత మరి యోసేపుతో అంటారు, మరి తండ్రి బతుకున్నప్పుడు అన్నాడు, నీ పైన చేసిన మీ దుష్కార్యం వలన మా పైన నువ్వు దండనం చేస్తాయేమో, మరి ఆ రీతిగా చేయొద్దన్నప్పుడు యోసేపు ఈ మాటలు చెప్తాడు, మీరు నాకు కీడు చేశారు కానీ ఆ కీడు దేవుడు మంచి గురించే మీకన్నా ముందు నన్ను ఇక్కడ పంపించాడు కాబట్టి ఈ కరువు కాలంలో మిమ్మల్ని ఆదరించడానికి మనకు మేలు జరగడానికి దేవుడు ముందుగా సిద్ధపరిచిన ప్రణాళిక కాబట్టి అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానము, సంతానాన్ని పంపిస్తాను, తిరిగి నువ్వు తిరిగి రప్పిస్తాను అని, యాకోబుకి ఇచ్చిన వాగ్దానము, నువ్వు తిరిగి మరలా తిరిగి వస్తానని, ఆ యొక్క విశ్వాసం యాకోబు తను మరణించినప్పుడు కూడా తిరిగి మీరందరూ కానాను దేశానికి వెళతారు, వెళ్ళినప్పుడు నా అస్థికలను తీసుకుని వెళ్ళమని మరి వాళ్ళందరికీ ఆదేశిస్తాడు. ఆ రీతిగా విశ్వాసాన్ని కలిగిన యోసేపు మరి ఫలించడి కొమ్మ, ఇశ్రాయేలుకు బండగా ఆశ్రయంగా ఉన్నవాడు. తన జీవితంలో జరిగిన అనేకమైన ఘోరమైన విషయాలు కూడా బాధించినను, క్షోభైనను, ఆ క్షోభలోను ఆ శ్రమలోను దేవుని దూషించక, దేవుని నిందించక, మనుషులపైన పగ ప్రతీకారం కాకుండా తన నీతిమత్వాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని బయటకు వస్తూ బయటపడుతూ ఆ దేవుని పొందుతూ దేవుని యొక్క కృపతో అధికారిగా ఎదిగి అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని బట్టి తన పైన
ఎవరైతే మోసం చేశారో ఆ ప్రతీకారాన్ని తీర్చకుండా వారిలో మార్పును గమనించి ఆ మార్పును బట్టి వారికి ఏమి క్రియలు చేయాలో వారికి సరైన ఆదరణ ఆశ్రయం కల్పించి ఆ యొక్క మార్పును బట్టి వారిని ఆదరించగలిగిన గొప్ప మనసు కలిగిన వాడు, దేవుని మనసు కలిగిన వాడు యేసేపు. దేవుడు కూడా మనల్ని ఏం చూస్తున్నాడు? మన యొక్క మార్పును బట్టి మనం ప్రేమిస్తానికి, మరి ఎప్పుడైతే మనం మార్పు చెంది దేవుని అడుగుతో మనం దీవిస్తానికి ఆయన మరి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మన నుంచి ఎదురు చూసేది అదే. నువ్వు ఎన్ని చేసావు పాపాలు దేవుని పట్ల, మరి అనేకమైన క్రియలలో అవిశ్వాసం ఉన్నావు. మరి యొక్క క్రియలను బట్టి మనకి చేయవలసిన క్రియలు ఆటంకాలు ఉన్నాయి, శోధన ఉంది, ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంది. ఇటువంటి ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం అనుకున్న పనులు సాధించలేకపోతున్నాం, చేయలేకపోతున్నాం. ఆటంకాలు ఉన్నాయి, కుటుంబాల పరిస్థితులు సరిగ్గా లేవు, మన యొక్క జీవితాల్లో అనేకమైన శోధనకమైన సమస్యలు ఉన్నాయి. మన బిడ్డల విషయంలో అనుకున్న గమ్యాలు చేరలేకపోతున్నాం. మరి ఉద్యోగాల పైన, వివాహ విషయంలో గొడవలు, ఇవన్నీ కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఎందుకని? మన యొక్క చేస్తున్న పాప కార్యాల వలన సమస్యలతో కూడి ఉన్న మన జీవితానికి యేసేపు జీవితం అనే దేవుడు చూపిస్తున్నాడు. నీకు వచ్చిన సమస్యల కష్టములో ఇతరులపైన ద్వేష పగతో మరి నీ జీవితాన్ని ఎప్పుడు దాని గురించి కాకుండా నీ నియమబద్ధతతో ఉన్నప్పుడు దేవుడు ఆ క్రియలలో వారి యొక్క పాపాలను వారికి తెలియచేసి వారిలో మార్పును చూపిస్తాడు. నీకు మంచి కృపను చూపించి అధికమైన దీవెనలతో దేవుడు దీవిస్తాడని యేసేపు జీవితం పసుపటం కనబడుతుంది. కాబట్టి మనకు జరుగుతున్న పరిస్థితుల్లో ఎందు నిమిత్తమై మనకి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనకి కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, కారణాలు కానీ, అనారోగ్యం కానీ, చాలా విషయాలు చూసినప్పుడు మనము స్వస్థతగా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, లేకపోతే మనకున్న కష్టం ఎవరిని అడిగితే పరిష్కారం చెప్తారు, ఎవరైనా ప్రార్థన చేసి ఇవన్నీ విడిపోతాయి అనుకుంటాము. మరి ఆ విశ్వాసాన్ని కాదనటం కాదు, కానీ దానికన్నా దేవుడు చెప్పేది ఏంటంటే నీకున్న కష్టంలో, ఇబ్బందులలో, నీకున్న సమస్యల్లో, నీకు జరగని కార్యాలలో నువ్వు చేయవలసిన క్రియ ఏంటి? ఎందు నిమిత్తమై నీకు ఇటువంటి క్షోభకరమైన పరిస్థితి వచ్చింది? నువ్వేమైనా దేవునికి వ్యతిరేకమైన దిశలో నడిచావా? ఉన్న అటువంటి క్రియలు ఉన్నప్పుడు వాటన్నిటిని గురించి కూడా దేవుడు మార్పును నేను ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసిన క్రియలలో, నువ్వు చేసిన పాపాలలో, దేవుని విరుద్ధమైన జీవితాలలో మార్చుకొని దేవుని అడుగు. దేవుడు నీకు తన కృపను చూపిస్తాడు. నీ యొక్క మార్పును బట్టి గమనించి నీపైనున్న శోధనను, నీపైనున్న ప్రాయశ్చిత్తపు కార్యాన్ని దేవుడు మరల్చుకొని నీకు దీవెనకరమైన మార్గాన్ని చూపించి నీపైన దేవుని ప్రణాళిక నెరవేర్చుటకు నీ యొక్క మార్పు దేవుని కృపకు తోడై నీ యొక్క గొప్ప కార్యాలను జీవితంలో చేయడానికి దేవుడు తన కృపను చూపిస్తాడు. కాబట్టి యేసేపు జీవితంలో ఏ ఒక్క తప్పిదము చేయకుండా మరి చివరి వరకు ఎంతో దీవెనకరంగా జీవించాడు. మొదట్లో ఎంతో క్షోభపడ్డాడు. క్షోభించిన వారిపైన పగా ప్రతీకారం లేకుండా దేవుని నిలిచి వారిని ప్రేమించడం ఎప్పుడైతే చేశాడో యేసేపు జీవితం ఎప్పుడు కూడా తిరిగి మరలా వెనక్కి అపజయాన్ని చూడలే. తన యొక్క జీవితం దేవుని నిలిచి ఎంతో మరి సంతోషకరం, సమాధానకరం జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది, మనకున్న సమయంలో మనం దేవుని యందు నిలిచి ఉండాలి. మనం ఏమైనా పొరపాట్లు దేవుని సన్నిధిలో ఒప్పుకొని లేదా మార్పు చెంది మన యొక్క క్రియలకు వెళ్ళినప్పుడు దేవుడు తిరిగి తన యొక్క కృపను చూపిస్తే మన జీవితాలను ముందుకు నడిపిస్తాడు. కాబట్టి అటువంటి మార్పు, అటువంటి మరి క్షమ కలిగిన దేవుని యందు మన విశ్వాసము ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతగానో వెలుగుతాయి. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరం గల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. యేసయ్య జీవితంలో మనం చూసినప్పుడు తండ్రి, మా జీవితంలో అనేకమైన శోధనకరమైన పరిస్థితులు వచ్చినాను, సమస్యలు వచ్చినాను. వాటిలో మేము దేని నుంచి పడిపోయామనే యోచన కన్నా మా యొక్క నీతిమత్వాన్ని బట్టి మేము నడిస్తే నీ యొక్క కృప ఉంటుంది. కాబట్టి అపజయాన్ని మేము జయంగా పొందే గొప్ప క్రియను చూపించే దేవుడు మాలో ఉన్న విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ముందుకు వెళ్ళటమే. మరి ఇతరులు చేస్తున్న క్రియలను బట్టి, వారి యొక్క మార్పును బట్టి వారిని ప్రేమించగలిగిన మనసు దయచేసినప్పుడు వారి యొక్క మేళ్లను బట్టి మా యొక్క స్థితిగతులు మార్చి మరి ఎన్నో విషయాల్లో నీ కృపను తెప్పిస్తామనే వాక్యం సెలవిచ్చిన దేవా, మా జీవితాలు ఆ రీతిగా నీ కృపను పొందేవారిగా మరి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.